హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో కన్సాలిడేటెడ్ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్క్రీన్ మీద ఉన్న ఎస్బీఐ కార్డ్ చార్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే 5 డేస్ నుంచి ఒకే జోన్లో కన్సాలిడేషన్లో ఉంది. 920 రెసిస్టెన్స్ అండ్ 900 సపోర్ట్ జోన్. అండ్ ఆర్ఎస్ఐని కూడా మనం చెక్ చేసుకుంటే ప్రైస్ సేమ్ రేంజ్లో ఉన్న బయింగ్ స్ట్రెంత్ని చూపిస్తుంది. స్టాక్ కూడా కీ రెసిస్టెన్స్ లెవెల్ 920ని రీచ్ అయ్యే ముందు హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ బయింగ్ స్ట్రెంత్ని చూపిస్తుంది. సో వన్స్ ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాక అవి కీ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసి రీటెస్ట్ చేశాక మనం ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఎస్బీఐ కార్డ్లో వన్స్ ఎస్బీఐ కార్డ్ 920 కీ లెవెల్స్ని బ్రేక్ చేశాక తిరిగి అదే 920 లెవెల్ని రీటెస్ట్ చేసి ట్రెండ్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు మనం ఎంట్రీని ప్లాన్ చేసుకుంటాము. ఎస్ఎల్ని రీటెస్ట్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకుంటాము. ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి 1:1 లేకుంటే నెక్స్ట్ లెవెల్స్ వరకు మనం వెయిట్ చేయవచ్చు. నెక్స్ట్ లెవెల్స్ వరకు వెయిట్ చేయాలి అంటే ట్రైలింగ్ ఎస్ఎల్ని యూస్ చేసి మనము పొజిషన్స్ని క్యారీ చేసుకోవచ్చు. ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాక అవి కీ లెవెల్స్ని బ్రేక్ చేసి రీటెస్ట్ చేసేదాకా వెయిట్ చేస్తే మనకి ప్రాపర్ ఎంట్రీ అండ్ టార్గెట్స్ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.